మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకాక్. ఇవాళ ఏంటంటే ప్లాన్ మొత్తం కంప్లీట్ డే ట్రిప్కి వెళ్తున్నాను. సో ఈరోజు నా లాస్ట్ డే. సో బ్యాంకాక్లో నేను ఉండేది వాళ్ళ రోజు, రేపు మార్నింగ్ ఫ్లైట్. సో ఇవాళ ఏంటంటే కంప్లీట్ ఆ రివర్ టూర్ తీసుకోపోతున్నాను, చాప్రాయ్ రివర్ టూర్ తీసుకోపోతున్నాను. సో అదేంటంటే కంప్లీట్ బ్యాంకాక్ మొత్తం మనం చుట్టేయచ్చు. జస్ట్ 150 బాత్, చాలా రీజనబుల్. అసలు మనం మెయిన్ ప్లేసెస్ అన్నీ ఈజీగా కవర్ చేసేయచ్చు. సో అది బెటర్ ఆప్షన్. వెళ్తున్నా రైట్ నా హోటల్ రూమ్లో ఉన్న, కిందికి వెళ్ళి కాస్త ఏమైనా తినేసి చలొచ్చాం. నైట్ టైంలో ఈ బిజీ రోడ్డుకి ఇప్పుడు రోడ్డుకి అస్సలు సంబంధమే లేదు. నేను ఇక్కడ అడుగు పెడదామంటే ప్లేస్ లేదు. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీ. అమ్మా సోయ్ 4 బాగుంది, చాలా బాగుంది. సో ప్లాన్ ఏంటంటే వన్ డే బీటీఎస్ పాస్ తీసుకుందాం అనుకున్నాను. 150 బాత్ ఉంది. సో 150 బాత్లో మనం ఎన్ని స్టేషన్లైనా హాప్ ఇన్ చేయొచ్చు, హాప్ ఆఫ్ చేయొచ్చు. కాబట్టి అదొకటి మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నా. ఈ గ్రాబ్లు వీటికంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఆఫీస్ టైంలు కూడా అయిపోయినాయి కాబట్టి కొంచెం జనాలు కూడా తక్కువ ఉంటుంది. లెట్స్ గో, ట్రై చేద్దాం. నానా బీటీఎస్ స్టేషన్కి వచ్చిన, మనం వెళ్ళాల్సిన ట్రైన్ బుక్ చేసుకుంటాం. సో మనం వెళ్ళాల్సింది శాంపల్తాస్కి S6, 47 rupees fare, 1 ticket. టికెట్ కొనుక్కున్నా, చలో వెళ్దాం. నెంబర్ 2 ఇది మనం వెళ్ళాల్సిన రూటు. లెట్స్ గో. ట్రైన్ ఎక్కేయడమే. ఇది చాలా కన్వీనియంట్ ఉంది అసలు, ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన మెట్రోలోనే ఇది కూడా బీటీఎస్ స్కై ట్రైన్. సో నేనున్న నానా ఏరియా నుంచి నేను తీసుకున్న శాంపల్తాస్కి. సో అక్కడికి వెళ్ళడానికి మనకు మధ్యలో ఇంకొక ఇంటర్చేంజ్ ఉంది, లైక్ మన అమీర్పేట లాగా. ఇంటర్చేంజ్ అయిపోవాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లైన్ పట్టుకొని వెళ్ళాలి. ప్రజెంట్ నేనున్న సుఖమిట్ లైన్ ఉన్నది నానా. ఇక్కడ ఉన్నాం మనం. ఇలా వెళ్ళి ఇది సేమ్ దగ్గర చేంజ్ అయిపోయి మళ్ళీ సఫాన్ తాస్కిన్, ఇక్కడికి మనం వెళ్ళాల్సింది. ట్రైన్ హ్యాస్ కమ్. ఎలా మామూలుగా లేరు నాయన. Next station, Chitlong. గ్రిల్ కూడా ఉంది సైడ్కి, అసలు ఎవరు లోపల రాకుండా. నెక్స్ట్ సయామ్లో మనం చేంజ్ అయిపోవాలి. ఆటోమేటిక్ డోర్స్. సో ఇంటర్చేంజ్ అయిపోయి బాంగ్వా లైన్కి వెళ్ళాలి మనం. రైట్నో అది కింది ఫ్లోర్లో ఉంది, వెళ్తున్నా. మనం వెళ్ళాల్సింది అది ప్లాట్ఫామ్ నెంబర్ 3 బాంగ్వా. ట్రైన్ ఉందిరా బాబాయ్, ఒక్క నిమిషం ఆగరా. రన్నింగ్ చేయడమే. Oh my God. ఇది ఓకే, చేంజ్ చేస్తే ఎక్కేసిన మొత్తానికి. ఓకే గుడ్. మనం వచ్చరికి ట్రైన్ రెడీగా ఉంది, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ అయిపోయింది కూడా. రష్ అవర్ తగ్గినట్టుంది, పర్లేదు, జనాలు కొంచెం నార్మల్గా ఉన్నారు. బీటీఎస్ వెళ్ళడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజీగా హాయిగా కూర్చొని వెళ్ళచ్చు. రష్ కూడా తగ్గింది కొంచెం. సో మనం ఈజీగా వెళ్ళిపోతాం. బ్యాక్ టు ఇండియా. Your name? Pete. Nice to meet you. Vijay. Thank you. బ్రో కొంచెం హెల్ప్ చేశారు. మనకు ఆ స్టేషన్ కొంచెం మిస్ అయ్యేలా ఉంటే కొంచెం హెల్ప్ చేశారు. వచ్చింది. నో నాట్ యూ, ఇట్స్ మీ. బాబు అన్నోడు ఇస్తాను. దిగిపోయా తాస్కిన్ స్టేషన్లో దిగిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకోవాలి. ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకొని జస్ట్ ఒక 180 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. నడుచుకుంటూ వెళ్ళి బోట్ టికెట్ తీసుకొని చలో బ్యాంకాక్ మొత్తం చుట్టేద్దాం. మల్టీప్లెక్స్ సినిమా టికెట్ కంటే మల్టీప్లెక్స్లో సినిమా వచ్చిన దానికంటే తక్కువ.
మల్టీప్లెక్స్ టికెట్ వచ్చేసి 400 to 500 ఉంటుంది. బట్ 350 రూపీస్, 150 బాత్ అంటే అరౌండ్ 300, 330, 350 బాత్ ఉంటుంది. 350 రూపీస్లో మనం బ్యాంకాక్ మొత్తం తిరిగచ్చు. అగ్గువ మామ అగ్గువ. ఇదే చౌపాయ టూరిస్ట్ బోట్. ఇక్కడ నుంచి లెఫ్ట్. దట్స్ ఇట్. టికెట్ ఓకే 150 బాతులు పడింది. సో ఆల్ డే రివర్ పాస్, జస్ట్ లైక్ ఇది మన డే పాస్ ఉంటుంది కదా బస్లో, అదన్నమాట. సో ఇది ఈరోజు మనం కవర్ చేయబోయేది కంప్లీట్ రూట్. వెయిటింగ్ ఫర్ మై ట్రిప్. ఇందులో మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలని చెప్పేసి. సో ఒకసారి అవి చూద్దాం. సో మన ముందు వచ్చేసి ఇక్కడ శతాల్లో ఉన్నాం. ఇది ఏషియాటిక్, చాలా ఓపెన్ మాల్. ఇది ఈవినింగ్ వెళ్దాం ఇక్కడికి. ఐకాన్ సియాము, ఇక్కడ చాలా పెద్ద మాల్. టెంపుల్ అండ్ వాటర్ ఉంటుంది. ఇంకొకటి వాటర్. సో ఈ మెయిన్ అట్రాక్షన్స్ అనమాట. ఇక గ్రాండ్ ప్యాలెస్, గ్రాండ్ ప్యాలెస్ పక్క పక్కనే ఉంటాయి. ఒక దగ్గర దిగితే రెండు చూడవచ్చు. 5:30 వరకు మనకు అలా ఉంది. 5:30 లోపల మ్యాక్సిమం కవర్ చేసుకొని వచ్చేయాలి. జనాలు చాలా పెరిగిపోతున్నారు. ఇంకా స్టిల్ వెయిటింగ్. దట్స్ అవర్ బోట్ ఫర్ టుడే. చేపలు అసలు మామూలు లేదురా నాయన. బిల్డింగ్లు చూడు, మామూలుగా అట్లా ఆడు. దిస్ ఇస్ ఇట్. లుక్స్ డామ్ సెక్సీ. ఆ బోర్డు చూడండి, భలే ఉంది. ద పెనిన్సులా బ్యాంకాక్. అమ్మ దినమ్మ ఎండ చంపుతుంది రా నాయన. వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇవి వదిలిపోయింది బాబాయ్. Siam ผู้โดยสารที่ต้องการไปศูนย์การค้าไอคอนสยามและที่ท่าเรือนี้ Next Pier Icon Siam Star Eye Alight here for Icon Siam Shopping Mall เซียนหลัวเทียน Icon Siam, really an icon. Icon Siam, really an icon for Bangkok. Because the huge structure, man. పక్కన బిల్డింగ్ అది. ఐకాన్ సియాం కన్స్ట్రక్షన్ అయితే మామూలుగా లేదు బాబాయ్. రివర్ సైడ్నే మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని కట్టేసి అసలు చాలా మంచి పని చేసేది. సిటీ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో కానీ సూపర్. ఎంటర్ అవుతున్నా ఐకాన్ సియామ్లోకి. ఎంట్రీ మామూలుగా లేదు మావా, అదిరిపోయింది. లెట్ us see how it will be. మా థాయిలాండ్ ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి. లెట్స్ సీ. కాఫీ, రైస్ మామూలుగా లేదు బాబాయ్. ఆకలి అవుతుంది, ఇది తిందాం బాబాయ్. సరే ఇక్కడనే తిందామా వేరే దగ్గర తిందామా చూడాలి. ఇది ఐకాన్ సియామ్ది కంప్లీట్ బ్లూ ప్రింట్. ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంది, ఎక్కడ ఏమేమి చేయొచ్చు, ఇక్కడ ఏమేమి వండొచ్చు. గోయింగ్ అప్. ఇక్కడ డైనింగ్ బార్, ఇక్కడ బార్ ఉంది. బార్ అండ్ రెస్టారెంట్స్, కాఫీ స్టాల్స్. అసలు ఒక మంచి కాఫీ టేస్ట్ చేస్తుంది. ఇంతసేపు చెట్లు పెంచేశారు బాబా వీళ్ళు మామూలుగా.
షాపింగ్. మనకు ఎవ్రీ పియర్ దగ్గర అంటే ఎవ్రీ బోటింగ్ పై దగ్గర హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అంత ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ బోట్ వచ్చేలోపు అక్కడ రెడీ ఉంటే సరిపోతుంది. మాల్ మొత్తం కంప్లీట్ 8 ఫ్లోర్స్ ఉంది. సో 8 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఒక దాంట్లో డైనింగ్, ఒక దాంట్లో షాపింగ్, ఒక దాంట్లో యాక్సెసరీస్, అట్లా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క దానికి ఫేమస్ అన్నమాట. ఇందాక మనం వచ్చిన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మొత్తం కాఫీ స్టాల్స్ చాలా బాగున్నాయి. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా ఉంది. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎట్లుంటుందో చూద్దాం అసలు. ఎండలో నుంచి ఇందులోకి వస్తే ఈ ఎండలో ఈ మాల్లో తిరిగిందే బెటర్ అనిపిస్తుంది. సూపర్ ఉంది అసలు. కొనుక్కునే వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీటింగ్ పాయింట్ 3 ఇట్లా పోవచ్చా? ఏషియాలో ఉన్న బ్రాండ్స్ అని ఉన్నాయి ఇక్కడ. ఏషియన్ త్రోడ్ వాళ్ళు కూడా ఉన్నాయి. H&M, సో మెనీ. మనం ఇంకా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. ఇంకా 6 ఫ్లోర్స్ ఉన్నాయి చూడాల్సినది. ఐకాన్ సియామ్. ఈ మాల్ గురించి చేస్తేనే ఒక బ్లాగ్ అయ్యేటట్టుంది కంప్లీట్ అసలు. లాబీ, ఎలివేటర్ ఇటే ఉన్నాయి. వెయిటింగ్. ఎలివేటర్లో డైరెక్ట్ 8th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూద్దాం అసలు ఎలా ఉంటుంది. 7th ఫ్లోర్ మొత్తం ఫిట్నెస్ ఫ్రీక్ల కోసం ఇదంతా. పాష్ కానీ లైవ్లో చూడటం ఇదే బాబాయ్. వావ్. ఐకాన్ సీఎం గురించి చేయాలంటే ఒక రోజు మొత్తం బ్లాగ్ అయిపోతుంది. ఎక్సలెంట్ ఉంది అసలు. టెర్రస్ ఉంది, ఏదైనా ఫొటోస్ తీసుకోవచ్చు చూద్దాం. వ్యూ అద్దరిపోయిందిగా. దీని అమ్మ జీవితం. పైకి అలో చేస్తలేనట్టున్నారు, అది క్లోజ్ చేసి ఉంది ఎలివేటర్. అదే మనం వచ్చిన పియర్. అక్కడ నుంచి వచ్చినాం మనం. ఇలా వెళ్తుంది. మై గాడ్, సిటీ చూడరా బాబు ఎంత పెద్దగా ఉందో అసలు. లైఫ్లో దీన్ని చూస్తాను అనుకోలే. ఆటోమొబైల్స్ ఉన్నది ఇక్కడ, ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది. బ్యాంకాక్. ఇది కదా మనకు కావాల్సింది టూర్ వెహికల్. హార్లీ డేవిడ్సన్, బెంట్లీ, మ్యాక్కి. ఐకాన్ సియర్ నిజంగా ఐకానేరా. వచ్చిందానికి వర్త్ మామూలుగా లేదు మామ. సూపర్ అంటే సూపర్ ఉంది. హార్లీ డేవిడ్సన్ క్రూయిజ్ వెహికల్ కూడా ఉంది. అన్నిటితో ఫోటోలు దిగేసా. మామూలుగా ఉండదు అంత ఫ్రీగా వచ్చిందంటే దేన్ని వదలంగా సంఖ్యలో ఓడగొట్టేసా. తెలంగాణ భాష. ఇంత పెద్ద కాస్ట్లీ మాల్కి వచ్చి ఒక కాఫీ తీసుకోపోతే ఎట్లా? ఒక కాఫీ తీసుకున్నాను. మరి వాడు ఫ్రీగా చూసుకుంటే బాగోదు కదా. ఒక కాఫీ ఎంత అనుకుంటున్నారు? 400 రూపీస్ మన కరెన్సీ ఒక్క కాఫీ. ఇండియాలో స్టార్ బాక్స్లో 250-300 రూపాయలు. 7th ఫ్లోర్ కంప్లీట్ డైనింగ్. ఇందాక వాటర్ మిలన్ టీ అని చూసా. వాటర్ మిలన్ టీ, స్ట్రాబెర్రీ టీ అంట. ఒకసారి నార్మల్గా రేట్లు చూద్దాం బాబాయ్. అవి రేట్లా బాబాయ్? చాలా బెటరే ఉన్నాయి ఇక్కడ. లెట్స్ గో. ఆర్కిటెక్చర్ మాత్రం అదరగొట్టేశారు. ప్లాస్టిక్ చెట్లు అన్నిటితో. బిగ్ కలెక్షన్ ఆఫ్ కెమెరాస్. ఒకసారి రేట్లు ఎట్లున్నాయి చూద్దాం. డ్రోన్ మామా, డ్రోన్
మ్యావిక్, డీజే మ్యావిక్. మై గాడ్, ఎంతరా దీని కాస్ట్? డీజే యాక్షన్ 3. ఇది నాకు కావాల్సిన కెమెరా. పాకెట్ సూపర్ ఉంటుంది. ఇండియా కంటే ఎక్కువ కనబడదు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కొంచెం ఎలక్ట్రానిక్స్ రేట్ ఎక్కువనే ఉన్నాయి. టైం 11 అవుతుంది. మన నెక్స్ట్ బోటుకు టైం అయింది. లెట్స్ గో. నేను పైన కూర్చున్నాం కదా, ఇప్పుడు కింద కూర్చున్నా. ఇందులో ఏసీ కూడా ఉంది హ్యాపీగా. ఏసీ, అపోజిట్ టీవీ. లాబీ సూపర్ ఉంది మావా. టీవీ, ఏసీ అన్నీ ఉన్నాయి ఇందులో. అందరు పైన కూర్చున్నా కానీ ఇది బెటర్. అక్కడ ఒకసారి పైన చూసినాం కదా. ఆ బిల్డింగ్ చూడండి, సూపర్ ఉంది కదా. టెంపుల్ చూస్తున్నాయి మెల్లిగా. పియర్, పియర్. ఇక్కడ నియర్ బైలో చైనా టౌన్ ఉంది. అక్కడికి టేస్ట్గా చైనా టౌన్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిన్నాం. పియర్ నుంచి జస్ట్ ఇట్లా ఒక నేరో ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఎగ్జిట్లో నుంచి బయటికి వెళ్ళాం అనుకో, 60 మీటర్స్లో ఒక బస్ స్టాప్. దెన్ ఇక్కడనే చైనా టౌన్. ఇట్లా చిన్న గల్లీ. మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేస్తాం మనం. తింటూ వెళ్దాం. వాటర్ మిలన్. ఇప్పుడు కొబ్బరి బొండం దాకా. జాక్ ఫ్రూట్ మామ, ఈ జాక్ ఫ్రూట్ వేరే ఉంది. ఇండియాలో చైనా బజార్లు ఉంటాయి కదా, సేమ్ జస్ట్ లైక్ దట్. అన్ని చీప్ ఉంటాయి. అక్కడ స్పేస్ లేదు కానీ వీడు తీసుకుంటున్నాడు. చైనా టౌన్ అంటే చైనా లాంగ్వేజ్ ఉంది వీడు భయ్యా. ఇండియాలో చైనా, బ్యాంకాక్లో చైనా, సింగపూర్లో చైనా, ఎక్కడికైనా చైనా ఫేమస్ చేసేసుకుంటున్నాడు. చైనా టౌన్, చైనా టౌన్, చైనా టౌన్. దిగ్గు చైనా టౌన్ పేర్లతో సహా మొత్తం చైనానే మామ. నడొచ్చా మనం? హ్యాపీ వెళ్ళిపోదాం బాబా. మరి ఈ ఏరియా నుంచి వచ్చినాం మనం, ఇటు వెళ్తున్నాం. చైనా టౌన్లో చంటిగాడు రోడ్ల మీద బాగా తిరిగేస్తున్నాడు. మామూలు లేదు, స్ట్రీట్ ఫుడ్, ఆర్టికల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. విసనకర్రలు విసుకుందాం. ఫుడ్కి అయితే ఎక్కడ కుదరలేదు రా బాయ్. ఫుడ్ స్టాల్స్ అయ్యే ఫుడ్ స్టాల్స్. నియర్ బాయ్. ఏంటి వాక్యం కలుస్తాను. ఫ్రైడ్ డో పిండింగ్ కాసుకుంది మా బజ్జీయా. సూపర్ లైవ్లీ ఉంది ఇది అసలు. కంప్లీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్. చైనా టౌన్ మొత్తం చైనా లాంగ్వేజ్. ఒక క్షణం చైనాలో ఉన్నట్టే ఉంది మనం. ఏదో లాంగ్వేజ్ చూడండి, మొత్తం చైనీస్. ఒరిజినల్ చైనా అని చెప్పి చేసినట్ట. ఏం చేసినట్రా? పడుతున్నాడు ఆకు చేసినట్టు. చైనా అథెంటిక్ వేరు. చింగ్ చంగ్ చోంగ్. స్ట్రీట్ మొత్తం చైనా చైనా చైనా. గొడుగులు ఏంటంటే ఉన్నాయి, వాటి పేర్లు కూడా మనకు తెలీదు.
ముఖమంతా చెమటలతో నిండిపోతుంది. కానీ ఇక్కడ ఫ్రూట్స్ మాత్రం మంచి టేస్ట్ ఉన్నాయి అసలు. నిన్న మ్యాంగో తిన్నాను, ఎమ్మ స్వీట్ ఉంది. ఇవాళ వాటర్ మిలన్ తీసుకున్నా, సూపర్ ఉంది. అండ్ కోకోనట్ కూడా ఫుల్ వాటర్ వస్తున్నాయి అసలు. అట్లీస్ట్ ఒక 200 to 250 ml అయితే ఈజీగా వస్తుంది. చాలా బాగుంది. నిన్న నాకు మాల్లో కలిసి అతను ఏం చెప్పాడంటే ఇక్కడ వితౌట్ పెస్టిసైడ్స్ పండిస్తారంట, అందుకే ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ బాగా టేస్ట్ ఉంటాయని చెప్తున్నాడు. సింపుల్, మన దగ్గర ఒక చిన్న చైనా బజార్, ఇక్కడ ఒక చిన్న చైనా టౌన్. చిన్నగా చాలా పెద్ద చైనా టౌన్, చాలా పెద్దగా ఉంది. చాలామంది చైనా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారంట. ఫుడ్ అవంతా ఇక్కడే మొత్తం. ఇక్కడ చూసి ఏదో టెంపుల్ అనుకున్నాం, బట్ ఇది స్కూల్ అంట. ఒక్క తాను లాక్కపోవడానికి 4 బోట్ల. ఎందుకు బాబాయ్? బోట్ వెనక బోటు గట్టి, 3 బోట్లను ఒక బోటు గట్టి. అది చూడు, 3 బోట్లను ఒక బోట్లు అవుతాను. అది చిన్న బోట్, ఏమో ఎద్దులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి నెక్స్ట్ స్టాప్. ఇందులో ఉన్నదాని ప్రకారం అయితే రజనీ అంట, దాని పేరు రజనీ అన్నారు. నియర్ బై ఫ్లవర్ మార్కెట్ ఉంటుందంట, చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడ సబ్వే కోసం మనం చేంజ్ కావచ్చు. ఎంఆర్టీ, అది ఎంఆర్టీ అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎంత పెద్దగా ఉందో. మన దగ్గర రూపాయి వైట్ రెడ్ చూసాం, కానీ ఇది చూడు కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఫ్లవర్ మార్కెట్. చేపలు పండ్లు అయితే ఏమా స్వీట్ ఉన్నాయి బాస్. అగరబత్తులు మంచి వాసన వస్తున్నాయి. మామిడి పండ్లు చూడరా ఎంత పెద్దగా ఉన్నాయి, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి అసలు. పచ్చి అరటి పండ్లు కూడా కాల్చుకొని తింటున్నారు. అరటి పండ్లు, స్వీట్ పొటాటో అన్నీ కాల్చుకొని తింటున్నారు కాకలు. నెక్స్ట్ డెస్టినేషన్ అదే వాటర్ వస్తుంది మనది. తరుణ్ వచ్చేసాం మొత్తానికి. డైరెక్ట్ వెళ్ళిపోవడమే, జస్ట్ చూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్దాం. 200 బాత్ ఛార్జ్ చేశారు, దాంతోపాటు వాటర్ బాటిల్ ఇచ్చారు, చేయి మీద ఒక టాటూ వేశారు. అది వాటర్. లెట్స్ గో ఇన్ సైడ్. చుట్టంతా గార్డెను, అటు పక్కన స్టాల్స్, ఆ వెనకాల ఉన్నది రాయల్ థాయ్ నేవీ. Let's go inside. We'll check. What Arun temple. Oh my god. Construction చాలా హ్యూజ్ ఉంది and చాలా ఓల్డ్. అథెంటిక్ వేర్ వేసుకొని ఫొటోస్ దిగొచ్చు. వీళ్ళు ఇక్కడ థాయ్ అథెంటిక్ వేర్ వేసుకొని ఫోటో దిగడానికి ఇస్తున్నారు. ఇంకా ఎంత ఇంక్లైన్ ఉన్నారు బాబు స్టెప్స్, అసలు ఒక్కొక్కటి తంటాలు పడుతుండే ఎక్కడానికి. ఏంద్రా నాయన మరి ఇంత సన్నగా ఉంది. ఇది టెంపులా లేకపోతే ఎవరు రాదని కట్టిందా? కానీ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంది, కలరింగ్ అదంతా. బాబా ఎంత రాయల్ అంటే రాయలే. పెద్దగా ఉంది నాయన. 200 బాతులు పెట్టి చూసేంత అయితే ఏం లేదు భయ్యా, అంతలా ఏదో ఎగేసుకొని వచ్చారు కానీ అందరూ పెద్దగా ఏం లేదు. పైదాకా కూడా ఎక్కనియట్లేదు, మళ్ళీ పైదాకా ఎక్కొచ్చు కానీ పైదాకా ఎక్కనియట్లేదు.
బర్మన్ ఇన్వేషన్ నుంచి థాయిలాండ్ కాపాడినందుకు ఈయన పేరు తస్కిన్ అంట. తస్కిన్ ఈయన ఇక్కడ దేవుళ్ళ చూస్తాను మొత్తం. బికాస్ ఆఫ్ హిమ్ థాయిలాండ్ ఈజ్ నా. ఈవినింగ్ వస్తే అక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యేదండి. బౌన్సర్ ట్రీస్ పెట్టారు, బాగుంది.